విక్కీ అయితే జాబ్ కోసం వెతుక్కుంటూ అలా రోడ్డు మీద అయితే తిరుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి మురళీకృష్ణ అయితే వచ్చి, ఏంటి విక్కీ ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావో తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీకి అయితే చాలా కోపం వస్తూ ఉంటుంది. ఎలా ఉండేవాడివి, విక్రమాదిత్య అంటే ఎంత రేంజ్లో ఉండేవాడివి, ఇప్పుడు ఇలా అయిపోయావంటే దానికి కారణం ఏమంటావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీకి అయితే చాలా కోపం వచ్చేసి మురళీకృష్ణని అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న మురళీకృష్ణ అయితే, ఇదంతా జరిగింది నీ స్వయం కృషి వల్లే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. నువ్వు కానీ ఆ పద్మావతి విషయంలో ర్యాష్గా బిహేవ్ చేయకపోతే నేను నిన్ను ఏమీ చేయకపోయేవాడిని, నీకు ఎలాంటి పరిస్థితి కూడా వచ్చేది కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే చాలా కోపంతో అక్కడ ఉన్న మురళీకృష్ణని అయితే కొట్టబోతూ ఉంటాడు. అది చూసిన మురళీకృష్ణ అయితే, విక్కీ నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నావో అర్థం చేసుకొని నన్ను కొట్టు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ కూడా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఛ నీతో మాట్లాడడం వేస్ట్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న మురళీకృష్ణ అయితే, ఇప్పుడు అలాంటి మాటలే వస్తాయిలే, ఎందుకంటే నువ్వు ఎలా దిగజారిపోయావో నాకు అర్థమవుతుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న విక్కీ అయితే తనతో ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.